ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 3వ అధ్యాయం 13-19 వచనాల వరకు చదువుదామా. 13వ వచనం నుండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురుని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను. వీరిద్దరికీ ఆయన బోయనర్గీస్ అని పేరు పెట్టును. బోయనర్గీస్ అనగా ఉరిమిడి వారిని అర్థం. ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఇంకా ఈ రోజు మన వాక్య భాగంలోని 13వ వచనంలో ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా అనే వాక్యం చూసి అందరూ అనుకుంటారు ఆయనకిష్టమైన వారిని పిలుస్తారు, అందరినీ కాదు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే ఆయనకిష్టమైన వారు అని అంటే అది ఆయన వైపు నుంచి కాదు, మన వైపు నుంచి. ఒక వ్యక్తి దేవునికి ఇష్టలు కావాలంటే అది ఆ వ్యక్తి ముందుగా ఇనిషియేషన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తి ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట ప్రకారం బ్రతకటానికి ఇష్టపడాలి. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలేనుట సాధ్యం కదా. ఈ దేవుని వాక్యము మనకు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభు మాట విని అలా బ్రతకాలనుకుంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. అయితే ప్రభు వారిని పిలిచిన కారణం కూడా మార్క్ ఇక్కడ రాస్తూ ఉన్నాడు 14వ వచనంలో. ఒకటి, తనతో కూడా ఉండనట్లు. ఈ విషయం మనం గమనించాలి. ప్రభు ఎవరినైనా పిలిస్తే వారు తనతో కూడా ఉండనట్లే పిలుస్తారు, లోకంతో ఉండేటట్లు కాదు. అలాగే శిష్యులు కూడా తనతో ఉండేటట్లే ప్రభువు పిలిచారు, తనతో ఉండునట్లు. ఇదే ప్రభువు పిలుపు యొక్క ప్రధానమైన అంశం. యేసుప్రభు వారు మొదట పిలిచింది తనతో ఉండడానికే, లోకంతో కలిసిపోవడానికి కాదు. లోకంతో మన జీవితం మరణానికి దారితీస్తుంది, కానీ ఆయనతో మన జీవితం నిత్య జీవానికి దారితీస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. ఈ మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము అని. తనతో ఉండకపోతే సేవకు శక్తి ఉండదు. శిష్యత్వం యొక్క మొదటి పాఠం తనతో ఉండడమే, మన ప్రభుతో మనం ఉండడమే. ఆయనతో లేకపోతే దయ్యములు కూడా పారిపోవు. మనం ప్రకటించే సువార్తకు శక్తి ఉండదు. తన కోసము 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారికి ప్రభువు ప్రాముఖ్యమైన 2 పనులు అప్పచెప్పారు. ఒకటి, దయ్యములను వెళ్లగొట్టడం. 2, సువార్త ప్రకటించడం. ఈ 2 పనులు చేయడానికి ప్రభు ఆ 12 మందిని ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తుతో ఉండకపోతే వారి 2 పనులు కూడా చేయలేరు. మొదటిగా దయ్యాలను వెళ్లగొట్టడం. ఈ పని చేయాలి అనంటే వాటిపైన అధికారం మనకు దేవుడిస్తే మనం మాట మాత్రం చెప్తే చాలా వెళ్లిపోతాయి. అదే మనకు వాటిపైన ప్రత్యేకమైన అధికారం లేకపోతే మాత్రం అవి మనల్ని ఎదిరించే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సమయాలలో మంచి విశ్వాసిగా బ్రతుకుతున్న మనం ఎలా వాటిని ఎదిరించగలమో వాక్యం చెప్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడింది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. దయ్యముల మీద అధికారం కూడా ప్రభు సన్నిధిలో నుండే వస్తుంది. అది మన స్వంత బలంతో కాదు అన్నది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శత్రువుని ఎదిరించటానికి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అనంటే దేవునికి లోబడి ఉండడం. లోబడి ఉండే వ్యక్తికి మాత్రమే అధికారం ఉంటుంది. లోబడకపోతే యేసు ప్రభు వారి నామము వారి నోట ఉన్నా కూడా వారికి శక్తి ఉండదు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13-16 వచనాల్లో చూసినట్లయితే అక్కడ స్కేవా అనే ఒక ప్రధాన యాజకుని కుమారులు దీనికి స్పష్టమైన ఉదాహరణగా మనకు కనబడుతున్నారు. వారు యేసు ప్రభు వారి నామంలో దయ్యాలను వెళ్లగొట్టాలనుకున్నారు, కానీ వారికి యేసు ప్రభుతో సంబంధం లేనందువలన, వారు యేసు ప్రభుతో కూడా ఉండనందున ఫలితంగా దయ్యాలు వారి మీదే తిరగబడ్డాయి. మనం ఆయనతో కూడా ఉంటే మనల్ని లోకం కూడా గుర్తిస్తుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యోహాన్ల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని రాయబడింది. ఇది శిష్యత్వపు సాక్ష్యం. ఆయనతో ఉన్న వారిని లోకం కూడా గుర్తిస్తుంది. దేవుని రాజ్యంలోని పనులన్నీ మన శక్తితో కాదు, దేవునితో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రభువుకి లోబడి ఆయనతో మంచి సహవాసంతో ఉన్న వారు మాత్రమే శత్రువును జయించగలుగుతారు. ఇంకా 2వ పని సువార్త ప్రకటించడం. మనం ఆల్రెడీ చూసిన విధంగా ఆయనకు వేరై ఉండి ఏమీ చేయలేం అనే ప్రభువు మాటను అన్ని విషయాల్లోనూ మనకు వర్తించుకోగలం. అలాగే సువార్తకు కూడా ఆయనతో ఉండకపోతే మనకు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనోగతం ఎరిగిన వాడు ప్రభు ఒక్కరే. వాక్యంతో గడిపిన వారు మాత్రమే వాక్యాన్ని పంచగలరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని. దేవుని వాక్యము
గ్రంథము ఈ విధంగా సెలవిస్తోంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన సంబంధం ఎవరితో ఎక్కువసేపు మనం గడుపుతున్నాం, ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం, ఎవరితో ఎక్కువసేపు ముచ్చటిస్తున్నాం, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ప్రభుతో ఉన్నామా లోకంతో ఉన్నామా అనేది. కాబట్టి మనం ఆయనతో కూడా ఉండినట్లు ప్రభు మనల్ని పిలిచారు అన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకా యోహాను సువార్త 8:31 చూస్తే, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అని ప్రభు అన్నారు. అంటే మనం ఆయనతో కూడా ఉండాలి అని అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండిన వారమైతేనే ఆయనతో కూడా ఉండగలం. కాబట్టి ఆయన వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా ఆయన శిష్యులు అవుతారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యానుసారంగా బ్రతకటమే వాక్యమందు నిలిచి ఉండటం అంటే. ఇంకా ముగింపులో మన జీవితంలో ముఖ్యమైన 3 విషయాలను ఈ రోజు ధ్యానంలో నుండి మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. 1 ప్రభుతో ఉండడం, 2 ప్రభువుని ప్రకటించడం, 3 శత్రువుపై జయాన్ని పొందుకోవడం. ఈ 3 మన జీవితంలో మనం చేయవలసిన ప్రాథమికమైన ప్రాముఖ్యమైన అంశాలు. మన జీవితంలో ఈ 3 విషయాలను పరిశీలించుకుని సరిచేసుకోవటానికి ప్రార్థించుకుందామా? మా పరలోకపు తండ్రి, మీతో ఉండినట్లు మమ్మల్ని పిలిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. నీతో ఉండే సమయంలోనే శక్తి, జ్ఞానం, ధైర్యం కలుగుతాయని మేము గ్రహించాము. మా శత్రువు బలమంతటి పైన మాకు అధికారం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి సువార్తను ధైర్యంగా ప్రకటించుటకు మాకు శక్తినివ్వండి. మా జీవితం ద్వారా మీరు మహిమపరచబడినట్లుగా కృపచూపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.